హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్ పూరీని ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసుకున్నంత సింపుల్గా పూరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. పూరీ చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఒకసారి ఇలా కనుక చేసి పెట్టుకుంటే 2 వారాల వరకు నిల్వ ఉంటాయండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. పొంగుతాయా పొంగవా అనే డౌట్ లేదండి. చాలా బాగా పొంగుతూ వస్తాయండి. సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఒకసారి వీడియోని అయితే ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. అండ్ అలానే ఒక 2 టేబుల్ స్పూన్ అయితే బొంబాయి రవ్వ అండి, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ ఉప్మా రవ్వ వేసుకున్నాను. కొంచెం ఉప్పు కూడా వేసుకున్నానండి, సాల్ట్. అండ్ అలానే 1 స్పూన్ అయితే పంచదార వేసుకున్నాను. మీరు పంచదార ప్లేస్లో షుగర్ పౌడర్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చండి. పంచదార వేసుకోవటం వల్ల మంచి కలర్ అనేది వస్తుంది పూరీకి. అండ్ అలానే 1 స్పూన్ అయితే రిఫైండ్ ఆయిల్ అండి, సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ ఉంటుంది కదా, అది వేసుకున్నాను. మొత్తం ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి చేత్తో కలుపుకుంటున్నానండి. ఈ పిండిలో పంచదార, ఆయిల్ ఇవన్నీ కలిసే విధంగా కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పిండిని అయితే చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. ఎందుకనంటే ఇందులో మనం పంచదార వేసాం కాబట్టి దీన్ని ఒక 10 నిమిషాలైనా నానబెట్టుకోవాలి. అప్పుడు పంచదార కరిగి మనకి కొంచెం సాఫ్ట్గా అయితే అయిపోతుంది పిండి. అందుకోసం ముందు కలుపుకునేటప్పుడే కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా బాగా మెత్తగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను చూడండి. పిండి అయితే కొంచెం సాఫ్ట్గా అయ్యింది కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొక 2-3 సార్లు మనం బాగా కలుపుకోవాలండి. పిండి ఎంత బాగా నానితే మనకి పూరీలు అనేది అంత బాగా పొంగుతాయండి. రవ్వ వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయి. అండ్ అలానే షుగర్ వేసుకోవడం వల్ల మనకి పూరీలు అనేది మంచి కలర్ వస్తాయండి. మీకు ఏ సైజులో కావాలితే ఆ సైజులో అయితే ఇలా బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నాకు 6 పూరీలు అయితే అవనియండి. ఇప్పుడు పూరీ చేసుకునే బల్ల తీసుకొని కొంచెం పొడి పిండి వేసుకొని దీన్ని అయితే పూరీలా అయితే చేసుకోవాలండి. పూరీ ఎప్పుడు కూడా కొంచెం మందంగానే చేసుకోవాలండి. మరీ పలుచగా చేసుకుంటే పొంగినప్పుడు అది హోల్ పడిపోయి అందులోకి ఆయిల్ అనేది వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఈ విధంగా పూరీ చేసుకున్న తర్వాత ఇలా ఒక బాక్స్ మూత కానీ ఏదైనా ఉంటుంది కదండి, నేనైతే ఈ ప్లాస్టిక్ డబ్బా మూత తీసుకొని దాన్ని పెట్టుకొని కట్ చేసుకుంటున్నానండి. అదే జస్ట్ షార్ప్గా ఉన్నదైతే కట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఈ విధంగా పూరీని చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఇదే విధంగా నేను మిగతా పిండిని కూడా పూరీలాగైతే ఒత్తేసుకొని ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్నానండి. చూసారు కదా, పూరీలు అయితే ఇందాక 6 ఉన్నాయి కదండి, ఇప్పుడు 8 అయినాయి. ఎందుకంటే కట్ చేసిన వాటితో అయితే నాకు 2 అవని. పూరీ అనేది కొంచెం మందంగా ఉండాలి, అదే మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి అట్లు వేసుకునే పెనం ఉంటుంది కదండి, దాని మీద అయితే మనం ఇలా పూరీలను అయితే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని పూరీలను అయితే లైట్గా ఆయిల్ కానీ ఏమీ వేయకుండా లైట్గా 2 సైడ్స్ కూడా కాల్చుకోవాలండి. ఈ విధంగా కాల్చుకోవాలి. చూడండి, నేను ఎటువంటి ఆయిల్ కానీ ఏమీ వేయలేదు. అవి కాలిన తర్వాత లైట్గా కొంచెం బబుల్స్ లాగా అయితే వచ్చినాయి చూడండి. ఇప్పుడు తీసుకున్నాను. మనకి అలా దోశల పెనం పెట్టే పని లేకుండా మనం ఏదైనా కర్రీ కానీ ఏదైనా ప్రిపేర్ చేసినప్పుడు కుక్కర్ మూత అనేది వేడిగా ఉంటుంది కదండి, దానిపై కూడా ఇలాగా పూరీలను అయితే కాల్చుకోవచ్చు అనమాట. మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఇదే విధంగా నేను మొత్తం కాల్చేసుకొని ఒకదాని మీద ఒకటి అయితే వేయకూడదండి, అంటుకుపోతాయి. ఇలా విడివిడిగా వేసుకొని అవి పూర్తిగా చల్లారిన తరువాత ఇలా ఒక ప్లాస్టిక్ దాంట్లో అయితే మనం పెట్టేసుకోవాలండి. లేదంటే స్టీల్ దాంట్లో అయినా పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 వీక్స్ వరకు నిల్వ ఉంటాయండి. మైదా పిండితో చేసుకున్న గోధుమ పిండితో చేసుకున్నా కూడా 2 వీక్స్ వరకు అయితే నిల్వ ఉంటాయండి. గాలి పోకుండా లోపలికి మనం ఇలాంటి ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటాయండి. నేను 2 వీక్స్ తర్వాత ఒక 2 పూరీలను అయితే ఫ్రై చేసి కూడా మీకు చూపిస్తున్నానండి. చాలా బాగా పొంగుతూ వచ్చినాయి.
అయిపోయి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా పూరీలను అయితే ఫ్రై చేసుకున్నానండి. నార్మల్ పూరీలానే ఫ్రై చేసుకోవాలి. బాగా పొంగుతూ అయితే వచ్చినాయండి. టేస్ట్లో అయితే ఎటువంటి డిఫరెన్స్ అయితే నాకు తెలియలేదు. పిల్లల కోసం ఎప్పుడు కావాలంటే అప్పుడు క్షణాల్లో ఇలా పూరీ చేసి పెడితే భలే ఇష్టంగా తింటారండి. ఈ క్లిప్పింగ్ అనేది నేను 2 వీక్స్ తర్వాత తీసిన తర్వాతే పెడుతున్నానండి. పూరీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది. చూస్తున్నారు కదా మీరు, పూరీ అనేది ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఈ విధంగా పూరీ సరిగా పొంగలేదనుకోండి, మనం గరిటెతో ఆయిల్ కనుక ఇలా పూరీ మీద పోస్తే పూరీ అనేది పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తుందండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇదే విధంగా నేను ఇక్కడ ఇంకొక పూరీని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. చాలా బాగున్నాయండి. నార్మల్ పూరీలానే ఉన్నాయి. పిండి కలిపి చేసే టైం లేనప్పుడు ఇలా ఒకసారి చేసుకొని పెట్టుకుంటే 2 వీక్స్ వరకు స్టోర్ ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.